చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గానే రకరకాల పొలిటికల్ గేమ్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏదైనా టార్గెట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ దిశగా వీళ్ళకే చాలా వరకు బూమరంగ్ అవుతూ వస్తూ ఉన్నాయి. బట్ ఏది వీళ్ళు అనుకున్నట్లయితే విజయవంతమైనట్లు కనిపించలేదు. తాజాగా లిక్కర్ కేసు చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అప్డేట్స్ గమనిస్తే మరో పెద్ద పొలిటికల్ గేమ్ ఏదో జరగబోతూ ఉంది. అసలు ఆ పొలిటికల్ గేమ్ ఏంటి అన్నది ప్రస్తుతానికి క్లారిటీ రావడం లేదు, కానీ బట్ ఏదో ఒక పెద్ద గేమ్ అయితే జరుగుతుంది. ఎందుకని ఒకవైపు ఇటు విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రాజ్ కేసిరెడ్డి, ఈ అందరి ఇళ్లలో ఆఫీసులో ఒకేసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వాళ్ళు వచ్చి వరుస పెట్టి సోదాలని 10-12 గంటలని మొత్తం హడావిడి హల్చల్ చేశారు. ఆ చేసిన రోజే అదొకటే జరగలే ఈ కేసుకు సంబంధించి. మరొక వైపు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వేసినటువంటి బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉంటాయో ఆ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ రెండు ఒకే రోజు జరిగాయి. ఆ ఏసీబీ కోర్టు తిరస్కరించుకుంటూ తీర్పు ప్రకటించక ముందే కొన్ని గంటల ముందే ఈడీ వీళ్ళ ఇళ్లలోకి రైట్స్కి వెళ్ళింది. యాక్చువల్గా ఇలా ముగ్గురికి ఇంతకుముందు గత ఏడాది ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. ఏం ఆధారాలు సమర్పించాలి విచారణ సంస్థ, ఎంతకాలం జైల్లో పెట్టాలని డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. దాన్ని విచారణ సంస్థ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఆ ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ మీరు కిందకి వెళ్ళి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోండి అన్నారు. ఆ మేరకు వాళ్ళ ముగ్గురు ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాదనలు ముగించిన ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్లో ఉంచింది. ఆ తీర్పు నిన్న ప్రకటిస్తారు. ఆ ప్రకటించకంటే ముందే ఈడీ అనేది సర్చెస్కి వెళ్ళింది. ఆ ఈడీ సర్చెస్ చేసి సోదాలు చేసేటప్పుడే ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించింది వాళ్ళ ముగ్గురి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు తిరస్కరించుకుంటూ. అండ్ వాళ్ళు 2 వారాల పాటు హైకోర్టుకు వెళ్ళే ఉపశమనం కల్పించింది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 2 వారాల్లోగా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు కనుక ఒకవేళ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే అసలు ఎట్లా ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు మళ్ళీ 2 వారాల్లో హైకోర్టుకి వెళ్ళాలి. ఆ హైకోర్టులో ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్. ఒకవైపు న్యాయస్థానాల్లో ఆ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో గంటలు ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు సోదాలు చేశారు, వాంగ్మూలాలు ఇచ్చారు, అంతా అయిపోయింది అనుకునే క్రమంలో ఇది మళ్ళీ ఒక వేడి రగులుతూ ఉంది. సో డ్యామ్ షూర్ ఏదో ఒక రాజకీయం లేకుండా ఎవరో పొలిటికల్ ప్రయోజనాలు లేకుండానే ఈడీ ఎక్కడికి రాదు. దేశంలో ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ అటు కోర్టు బెయిల్ తిరస్కరించడం, ఇటు వీళ్ళు సర్చెస్, మొత్తం మీద ఈ చుక్కలన్నీ కలపాల్సిన టైం అయితే రాబోతూ ఉంది. ఏదో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ అయితే జరగబోతోంది. మరి ఆ పొలిటికల్ గేమ్ రిజల్ట్ ఏంటి, అసలు ఆ పొలిటికల్ గేమ్ ఎలా జరగబోతుంది అంటే ఆ క్లారిటీ అయితే రావట్లే. బట్ ఖచ్చితంగా చాలా ఆసక్తిగా గమనించాల్సిన విషయమే.